సిద్దిపేట జిల్లా బాలసదనంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ క్రమంలో బాలసదనం అంతా తిరిగి సౌకర్యాలను స్వాతిరెడ్డి పరిశీలించారు. బాలసదనంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు వారికి సహాయం అందించేందుకు ఈ క్లినిక్ను ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా క్లినిక్లో చెప్తే వాటిని పరిష్కరిస్తామని తెలియజేశారు. అథారిటీలో భాగంగా ఈ చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్కి సంబంధించి కొత్త స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశాము. దాంట్లో వచ్చేసి సిద్దిపేటలో 6 పారాలీగల్ వాలంటీర్స్ అండ్ 6 అడ్వకేట్స్, అలాగే హుస్నాబాద్ గజ్వేల్లో కూడా ఇద్దరు అడ్వకేట్స్ని పిఎల్ఎస్ని తీసుకోవడం జరిగింది. పార్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆ చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ సంబంధించిన యాక్టివిటీస్లో భాగంగా ప్రతి బాలసదన్లో కూడా ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ స్థాపించడం జరుగుతుంది. అక్కడ ఒక అడ్వకేట్ను పారాలీగల్ వాలంటీర్ ఉంటారు. వీక్లీ 1 డే 10 to 5 ఉండి పిల్లలకి ఏ సమస్య ఉన్నా కూడా అక్కడే వాళ్ళకి కావాల్సిన లీగల్ అడ్వైస్ ఇస్తూ, అలాగే ఇంకా అవసరం ఉంటే దాన్ని నా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అదే ఇవాళ ప్రోగ్రామ్ మెయిన్గా పెట్టడానికి ఉద్దేశం. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీలో భాగంగా ముఖ్యంగా ఈరోజు మన డిఎల్ఎస్ఏ సిద్దిపేట వారు సెక్రటరీ మేడం గారు మా బాలసదనం సిద్దిపేట నందు మనకు లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో చాలా వరకు మన బాలసదనంలో పిల్లలు చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ చిల్డ్రన్ అందరూ వస్తుంటారు. మనకు కెపాసిటీ 60 మంది ఉన్నారు. సో వీరే కాకుండా మనకు ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వరకు కూడా చాలామంది పిల్లలను రావడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ డిఎల్ఎస్ఏ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఈ